పడమటి కొండల సూర్యరశ్ముల నీడలో ఆలలో కూడా స్పష్టంగా తెలియని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు కరుంగాడు. పగలు కూడా ఆ ప్రదేశం కొంచెం చీకటిగా కనిపించేది. మట్టి నల్లగా ఉండేది. వర్షం పడే సమయంలో ఆ మట్టి ఒక వింత వాసనను విడిచేది. అది సాధారణ మట్టి వాసన లేదా రక్తపు పాత జ్ఞాపకమా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఆ గ్రామాన్ని పాలిస్తున్న జమీందార్ పేరు ముత్తు. అతను క్రూరుడు కాదు, కరుణామయుడు కాదు. అతను ఒక రహస్యంగా ఉన్నాడు. ఎత్తైన దేహం, తెల్ల వస్త్రం, వేష్టి, నల్ల అంగవస్త్రం, ముఖంలో శాశ్వత శాంతి. ఆ శాంతి ప్రజలను ఎక్కువగా భయపెడుతుంది. కరుంగాడు మధ్యలో ఒక పాత మహల్లు ఉండేది. ఎత్తైన గోడలు, తామ్రపు పింజలతో జోడించిన మళ్ళీ తలుపులు. రాత్రి సమయంలో ఆ మహల్లుకు పైభాగంలో ఎప్పుడూ ఒక దీపం మాత్రమే వెలిగించబడేది. దీన్ని ఎవరు వెలిగిస్తారో ఎవరికీ తెలుసులేదు. ముత్తు ఆ మహల్లులో పూర్తిగా ఒంటరిగా ఉండేవాడు. భార్య లేదు, పిల్లలు లేరు, బంధువులు లేరు. కాని అతనితో ఎప్పుడూ ఉండేది ఆ గ్రామం జ్ఞాపకాలు. కరుంగాడులో 100 సంవత్సరాలుగా పాటించబడే ఒక వింత నియమం ఉంది. సూర్యుడు అస్తమించాక ఎవరూ పొలాలకు వెళ్లకూడదు. ఎందుకు అని ఎవరూ అడగలేదు. అడిగితే జమీందార్ అలా చెప్పారు అని మాత్రమే సమాధానం. ఒక రోజు ఆ నియమాన్ని ఒక యువకుడు ఉల్లంఘించాడు. అతను పేరు కన్నన్. అతను తిరిగి ఎప్పుడూ రాలేదు. అద్భుతంగా ఆ వార్త గ్రామంలో ఎలాంటి కలకలం రాబట్టలేదు. అతని ఇంటిలో కూడా కన్నీరు లేను. అతని తల్లి, కుమారుడు తిరిగి రాలేం అని ముందే తెలుసుకున్నట్లుగా శాంతంగా ఉంది. ఆ శాంతి నిజంగా భయానకంగా ఉంది. ఆ రాత్రే ముత్తు మొదటిసారి మహల్లులోని అద్దితల వాతిల్ తెరిచాడు. 100 ఏళ్ల పాత ఆ గదిలో గోడల్లో నల్ల అక్షరాలు మరియు మంత్ర చిహ్నాలు చెక్కబడ్డాయి. మధ్యలో ఒక రాతిపొర బేడి. దానిపై ఒక పాత తామ్రపు ప్లేట్, పొడిచిన రక్తంతో మచ్చలుగా ఉంది. ముత్తు దానిని స్పర్శించగానే అతని చెవిలో ఒక శబ్దం ఊదరుగా పలికింది. రక్షకుడు నిద్రించరాదు. ఒక వారానికి తర్వాత బయటి ప్రాంతం నుండి రవిశ్చంద్రన్ అనే పోలీస్ అధికారి కరుంగాడుకు వచ్చాడు. అతను నగరం వాసి, న్యాయంలో విశ్వాసం కలిగినవాడు. ఇక్కడ ఏమి జరుగుతోంది అని అతని మొదటి ప్రశ్నకు గ్రామం మౌనమైంది. ముత్తు మాత్రమే నేరుగా చూసి చెప్పాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు, అధికారి. ఆ రాత్రే రవిశ్చంద్రన్ నిద్ర విరిగింది, కన్నుల చిలక శబ్దం వలన. ఒక మహిళ నడుస్తున్నట్లుగా అనిపించింది. బయట చూడగానే ఎవరూ లేరు. కాని మట్టిలో చిన్న చిన్న రక్తపు పాదముద్రలు ఉన్నవి. ముత్తువు గత కాలం నెమ్మదిగా బయటపడింది. అతని తండ్రి రత్నం ఒక క్రూర జమీందార్. ప్రతి 10 సంవత్సరాలకు ఒక బలి, అదే కరుంగాడును రక్షించే పద్ధతి. ముత్తు ఆ రక్తాన్ని ద్వేషించేవాడు. ఒక రాత్రి మొదటి బలిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు శాపం రూపం మార్చుకుంది. ఆ తర్వాత కరుంగాడులోని ప్రతి చెట్టు రాత్రి మాట్లాడటం మొదలెట్టాయి. వెళ్ళవద్దు, అతడే చివరిది అని శబ్దాలు రవిశ్చంద్రన్ చెవిలో పడాయి. అది పిచ్చి కాదా, నిజమా అని అతను సంతృప్తికాలేదు. ముత్తు ప్రతి రాత్రి ఒకే స్వప్నం చూశాడు. నల్ల కళ్ళు ఉన్న, కాళ్ల నుండి రక్తం చొచ్చే చిన్న అమ్మాయి. జమీందారే, సమయం వచ్చింది అని ఆమె చెప్పేది. ఒక రోజు స్వప్నంలో మాత్రమే కాదు, లేచి కూడా అతని మంచం దగ్గర తేమగల మట్టి ఉండింది. రవిశ్చంద్రన్ పాత శిలాసంస్కరణల్లో నిజాన్ని కనుగొన్నారు. రక్తం ఇవ్వని రోజు కరుంగాడు రక్తాన్ని తీసుకుంటుంది. 100 సంవత్సరాల క్రితం ఒకే రాత్రి 12 మంది కనుమరుగయ్యారు. వారిలో ఒకరు చిన్న అమ్మాయి. ఆమె పేరు వల్లి. జమీందార్ కూతురు. బలి ఆపడానికి ప్రయత్నించిన తండ్రి చేతుల్లోనే ఆమె మట్టిలో హాలంతా చేశారు. ఆ రోజు నుండి ఈ మట్టి జ్ఞాపకాలను కాపాడింది. రవిశ్చంద్రన్ నిజానికి ఎదురైనప్పుడు ముత్తు చెప్పాడు, నేను జమీందార్ కాదు, నేను రక్షకుడిని. ఈసారి బలి ఇవ్వాల్సినది గ్రామం కాదు, నేను మాత్రమే. పద్ధతి జరిగిన ఆ రాత్రి కరుంగాడు శాంతంగా ఉంది. చిల్లర శబ్దం లేదు, ఊదా శబ్దాలు లేవు. ఉదయం ముత్తు కనిపించలేదు. రాతి బేడీపై ఒక కాలిపోయిన వస్త్రం మాత్రమే ఉంది. అదనంతరం కరుంగాడు మారడానికి మొదలుపెట్టింది. నల్ల మట్టి గోధుమ రంగులోకి మారింది. పక్షులు తిరిగి వచ్చాయి. కాని ప్రజల భయం తగ్గలేదు. ఇది ముగింపు కదా, మధ్యంతరమా అనే సందేహం వారిని విడిచిపెట్టలేదు. రవిశ్చంద్రన్ స్వప్నంలో ముత్తును చూశాడు. నేను వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని అతని శబ్దం మట్టితో కలిసింది. వల్లి చివరి కోరిక చెప్పింది, నాకు ప్రతీకారం కావాలి కాదు,
జ్ఞాపకం కావాలి కాదు, మర్చిపోవడం మాత్రమే విముక్తి. తర్వాత రవిశ్చంద్రన్ కొత్త రక్షకుడిగా మారాడు. అతను ఎంపిక చేయబడలేదు, అతను మిగిలినవాడు. కాలం గడిచింది. రవిశ్చంద్రన్ జ్ఞాపకాలు మాయమయ్యాయి. ముత్తు ముఖం మాయమైంది. వల్లి శబ్దం నిలిచింది. మర్చిపోయినప్పుడు ఆత్మలు కూడా విరమించాయి. ఒక రాత్రి మహల్లులో దీపం ఆడింది. మట్టి విరిగింది. అందులో నుండి మానవ ఆకారం లేని ఒక అస్తిత్వం లేచింది, 100 సంవత్సరాల జ్ఞాపకాలతో. ఒక రోజు ఉదయం కరుంగాడు నక్షత్రాల నుండి అప్రత్యక్షమైంది. ఆ ప్రదేశంలో ఖాళీ భూమి మాత్రమే ఉంది. ముత్తు లేదు, రవిశ్చంద్రన్ లేదు, వల్లి లేదు. కాని ఆ మట్టిలో ఉన్నవారికి ఒకే ఒక భావన ఉంది. మేము ఇక్కడ మునుపు కూడా ఉన్నాం. 100 సంవత్సరాల తర్వాత ఒక చిన్న పిల్లవాడు ఆ భూమిలో ఆడుతున్నాడు. మట్టిని తాకాడు, నవ్వాడు. ఆ నవ్వులో ఒక పాత నవ్వు మిశ్రమంగా ఉంది. కరుంగాడు నశించలేదు, అది జ్ఞాపకము లేకుండా జీవించడం నేర్చుకుంది.